అన్ని గదుల్లో బాంబులు పెట్టండి రా. మ్యాన్సన్ బూడిదైపోవాలి. తీరా హుక్కు. నానా, నిన్న జరిగిన వివాహ మహోత్సవ ఫంక్షన్ నీ మనసుకు తృప్తిగా అనిపించిందా? తృప్తిగా ఉందిరా. అబ్బా, ఇప్పుడు నా మనసుకి సంతోషంగా ఉంది. అక్క, ఈ పూలు పెడతాను, తిరుగు. వద్దు. మన వాళ్ళంతా నేరుగా గుడికి వచ్చేస్తారు కదా. అక్కడికే వచ్చేస్తారు నాన్న. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇదిగో భాగ్యం. ఏంటి మొగలి పూలు పెట్టుకోలేదేంటి? అంతా తీసి పడేశా. వాటి కోసం నేను ఎంత కష్టపడ్డాను. యో, మీరు పెద్ద మనిషిలా నడుచుకోండి. కూతురు అల్లుడు ఫోన్ చేశారు, వాళ్ళు బయలుదేరారంట. ఓహో, అవునత్తయ్య. గుడిలో మనం అనుకున్న ముహూర్తం సమయంలో అభిషేకం చేయాలి. అవునవును, అందరూ వెయిట్ చేస్తుంటారు. త్వరగా బయలుదేరుదాం. నేనైతే రెడీ. సరే సరే దేవి, త్వరగా బయలుదేరమ్మా. ఏంటి దాని పాటికి అది లేచి వెళ్ళిపోతుంది? తెలీదత్తయ్య, తను సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుంది. ఓహో, ఊరు వచ్చినప్పటి నుంచి అక్క మొహం చాలా డల్ గా ఉంది. ఏమై ఉంటుంది? సత్య, అక్కని రెడీ చేసి త్వరగా తీసుకురా. వెళ్ళవే, వెళ్ళి త్వరగా తీసుకురా. రాలేదు, బయలుదేరే రాలేదా? చాలా సేపు అయింది. అలా చెప్పారంటే టైంకి వచ్చేస్తారు. మన ఎక్స్ఎమ్మెల్యే కారు వచ్చింది చూడండి. పేదల పాలిటి పెన్నిది కాబోయే మినిస్టర్. పేదల పాలిటి పెన్నిది కాబోయే మినిస్టర్. పేదల పాలిటి పెన్నిది కాబోయే మినిస్టర్. లోపల ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయ్యా, ప్రెసిడెంట్ గారు కుటుంబం వస్తున్నారు. పూజకన్నీ ఏర్పాట్లు చేశారా? అంతా రెడీ అండి. అయ్యగారు వస్తే పూజ మొదలు పెడదాం. పూజారి గారు, మన ఎక్స్ఎమ్మెల్యే గారు పుట్టినరోజు కదా, అభిషేకానికి ఏర్పాట్లు చేయండి. ఇలా అకస్మాత్తుగా వచ్చి చెప్తే ఎలాగండి? రండి అయ్యా. నమస్కారం. నమస్కారం. అంతా రెడీగా? అంతా రెడీ అయ్యా.